హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈ వీడియో ఏంటి అంటే దివాళీ స్పెషల్ వ్లాగ్ అనమాట అండి. ఈ ఇయరే మా సిస్టర్ వాళ్ళది కూడా రీసెంట్గానే మ్యారేజ్ అయింది కాబట్టి ఫస్ట్ ఇయర్ అనమాట వాళ్ళది కూడా దివాళీ. మార్నింగే అయితే లేచి హెడ్ బాత్ అవన్నీ చేసేసి మంచిగా ఫ్రెష్ అయిపోయాం. ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ ఇంట్లో అయితే దండం పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంట్లో దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇంట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరే పద్దాలింకమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదండి. పద్దాలింకమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ కూడా దండం పెట్టుకుని ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి టిఫిన్స్ అవన్నీ చేసామన్నమాట. టిఫిన్స్ వెరైటీస్ ఏంటో కూడా చూసేద్దాము. ముందుగా వచ్చేటప్పటికి పూరి అండ్ బంగాళదుంప కర్రీ అనమాట అండి. నెక్స్ట్ ఆవడ, దోశలు, ఇవి పునుకులండి విత్ కొబ్బరి చట్నీ అనమాట. టిఫిన్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మందులన్నీ ఎండలో పెట్టుకోవడం ఇప్పటి నుంచో కంపల్సరీగా పెట్టుకుంటాం కాబట్టి ఫస్ట్ అవి అయితే ఎండలో పెట్టేసాం అనమాట. ఎండలో పెట్టిన తర్వాత ఈ దివాళీకి మేము ఏమేమి పిండి వంటలు చేసుకున్నామో కూడా చూపించేయబోతున్నాను. ముందుగా సున్నుండలు, బెల్లం సున్నుండండి, అరిసెలు, గులాబీ పూలు, ఈ సన్నజంతికలు ఉంటాయి కదండి, ఆ సన్నజంతికలు అనమాట, తాటిగారులు, ఏమో మురుకులు, ఆ సన్నజంతికలు దాంట్లోనే పెద్దగా వేసామన్నమాట. గులాబ్ జాము, ఏమో జీడిపప్పు పకోడీ అండి. నెక్స్ట్ ఇవేమో పల్లీ పకోడీ. ఇవైతే నార్మల్గా తీసుకొచ్చిన స్వీట్స్ అనమాట. ఇవన్నీ మా దివాళీ పిండి వంటలు అనమాట అండి. నెక్స్ట్ ఏమో మధ్యాహ్నం లంచ్కి వచ్చేటప్పటికి మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ వెజ్ అనమాట. సో ఇంకా నార్మల్గా ఈరోజు ఎక్కువ వెరైటీస్ ఏం లేవు. రైస్, పప్పులుసు, గుత్తి వంకాయ ఇవైతే ప్రస్తుతానికి ప్రిపేర్ చేసిందనమాట అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మా డాడీ వచ్చేటప్పుడు పీతలు తీసుకొచ్చారంట. నాన్ వెజ్ తినే వాళ్ళందరికీ పీతల కర్రీ కూడా చేస్తుంది. లంచ్ అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీపాలు అవన్నీ కూడా మొత్తం అన్నీ సర్దేశామండి. ఇవన్నీ ముందుగానే కలర్స్ అవన్నీ వేసామన్నమాట. పాత దీపాలు అవి ఉంటాయి కదండి, కొంచెం నూనె అవి పట్టేసి ఉంటాయి కదా, ఇంకా అలాంటి వాటికి అన్నిటికి నీట్గా కలర్స్ వేసేసామన్నమాట. ఈవినింగ్ అయితే మళ్ళీ అన్నీ ఒకేసారి సర్దుకుని నూనె అవన్నీ పోసుకోవడానికి టైం పట్టేస్తుందని చెప్పేసి ఆఫ్టర్నూనే ఇవన్నీ అరేంజ్ చేసేసామండి. ఆయిల్ వేసేసి ఒత్తులు అవన్నీ కూడా వేసేసి రెడీ పెట్టేసుకున్నాం అనమాట. ఈవినింగ్ అయ్యేటప్పటికి పూజ అనేది ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఈవినింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ అయితే మేము రెడీ అయిపోయాం అనమాట. రెడీ అయిపోయి ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసేసుకుని దీపం అయితే పెట్టేసామండి. ఇంట్లో దీపం పెట్టిన తర్వాత బయట కూడా పెడతాం కదండి, పూజ అది చేస్తాం కదా, సో బయట కూడా దీపం పెడతాం అనమాట. దీపం పెట్టి పూజ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. వెలిగించేసిన తర్వాత కూడా అక్కడ వెలిగించండి. వస్తున్నాను మీరు కూడా వెళ్ళండి. దీపం వెలిగించి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టయితే పూజ అయితే కంప్లీట్ చేసేసామండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట కూడా అన్ని దీపాలు పెట్టాలి కాబట్టి ఆ దీపాలన్నీ వెలిగించేస్తున్నాం అనమాట. లోపల వెలిగించుకుని బయటికి తీసుకెళ్ళి బయట కూడా పెడుతున్నాం అనమాట అండి. ఇంటి దగ్గర అయితే బయట కూడా దీపాలు అవన్నీ పెట్టేసామండి. దీపాలు పెట్టేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఫస్ట్ ఇంట్లో పెట్టేసిన తర్వాత పద్దాలింకమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తామండి. వెళ్ళి అక్కడ కూడా దీపాలు అవన్నీ పెట్టేసి ఫస్ట్ అక్కడ కాల్చుకుంటాం అనమాట. అక్కడ మందులు కాల్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటికి వచ్చి అయితే మందులు కాల్చుకుంటాం. అది ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా అలాగే చేస్తాము. సో ఈ ఇయర్ కూడా సేమ్ అలాగే పద్దాలింకమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళామండి. వెళ్ళి దీపాలు అవన్నీ పెడుతున్నాం అనమాట. బయట ఇవన్నీ సెట్ చేసేసిన తర్వాత లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ఫస్ట్ ఇక్కడైతే కాల్చేసాం అనమాట అండి. ఇక్కడ కాల్చిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర అయితే క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసాం అనమాట అండి. ఫస్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసేసుకున్నాము.
ఒరే అది పైకి వెళ్ళాలి కదరా కంగారే. డాడీ ఇందాక 2-3 చెప్పారు. చాలేదన్నా టెంపుల్ దగ్గర కాల్చడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఈ లోపు చుట్టుపక్కల వాళ్ళందరికీ క్రాకర్స్ అవి ఇస్తాం కదండి. సో అలాగా మమ్మీ కవర్స్లో క్రాకర్స్ అవన్నీ వేసేసి పెద్దమ్మ వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇవ్వడానికి రెడీ చేసింది అనమాట. అప్పుడు వెళ్ళి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మేము క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేస్తాం అనమాట. మల్టీ కలర్ అన్ని మిక్స్డ్ మల్టీ ఇది బయట మేమైతే క్రాకర్స్ కాల్చుకుంటున్నామండి. క్రాకర్స్ కాల్చుకుంటుంటే మా మమ్మీ అయితే లోపల డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నారండి. డిన్నర్కి ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారో కూడా చూసేద్దాము. ముందుగా అయితే వేడివేడిగా గారెలు వేస్తున్నారండి. గారెలతో పాటు ఇదేమో పీతల కర్రీ అండి, పీతల పులుసు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి చింతకాయ కట్టె పరుగులు అనమాట అండి కర్రీ. ఇది ఈ పుల్లపుల్లగా చాలా బాగుంటుందంట టేస్టీగా, అందుకని చెప్పి చింతకాయ వేసి వండిందనమాట. ఇలా కొన్నేమో చింతకాయ వేసి పులుసు కింద పెట్టిందండి. ఇదైతే ఇగురు అనమాట అండి, కట్టె పరుగులు ఇగురు. ఈ రెండు కూడా రెసిపీస్ నేను వీడియోస్ తీసాను, నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. ఇవి కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట కర్రీస్. ఏమోరా ఒరే నువ్వు అవన్నీ ఇప్పుడు వెలిగించి కదా దర్శనం చేస్తున్నావు వాటిని. లేవు ఉన్నాయిరా చాలా చిన్న లేవని తీసుకుంటున్నాను నేను. మ్యాగీ నో మ్యాగీ
క్రాకర్స్ కాల్చడం అయితే ఒక ఇన్నింగ్స్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాం అనమాట. బ్రేక్ తీసుకుని డిన్నర్ అయితే చేస్తాం అనమాట. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొన్ని క్రాకర్స్ కాల్ చేసి నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలన్నమాట అండి. చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఫైవ్ కేలు 2 కేలు ఇవన్నీ మొత్తం స్టార్టింగ్లో వేసామన్నమాట అండి. ఒక 10 కేజీ లాస్ట్కి ఒక 2 10 కేలు అయితే ఉంచామన్నమాట. ఒక 10 తర్వాత అయితే కాలుద్దామని చెప్పి ఇప్పుడైతే ఆ 10 కేజీ పెడుతున్నాం అనమాట అండి. ఒరే 10 కే కదరా, పొడుగుండదా? నువ్వు కూడా మేము పరిగెట్టలేం కూడా లేదు వీడియో ఈ మందులు కాల్చడం ఇవన్నీ టోటల్గా అయ్యేటప్పటికి అరౌండ్ ఇప్పుడు 11:15 అలా అవుతుంది అనమాట అండి. మమ్మీ వాళ్ళు కూడా ఇందాక నుంచి అసలు ఏం కాల్చలేదు, డిన్నర్ అవన్నీ ప్రిపేర్ చేస్తుంది కదా అని చెప్పి లాస్ట్లో ఈ చిచ్చిగుడ్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్నవన్నీ మా మమ్మీ కాల్చారనమాట. కాల్చిన తర్వాత నెక్స్ట్ అయితే కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ లాస్ట్లో ఇలా అయితే మొత్తం అన్నీ కాల్చాల్సిందే. సో ఇప్పుడు మొత్తం అవన్నీ కూడా నీట్గా కొంచెం తుడిచేసి పక్కకు పెట్టేసాం అనమాట అండి. పక్కకు పెట్టేసి ఇవైతే కాల్స్తున్నాము. మిగతా కాలనీలు ఏమైనా ఉంటే కనుక దాంట్లో టప్ టప్ మన సౌండ్ వస్తాయి కదండి, అందుకని ఇలా కాల్చేస్తున్నాం అనమాట. ఇలా మా దివాళీ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా బాగా కంప్లీట్ అయిందండి. అరౌండ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 11:45 అలా అయింది. లాస్ట్లో మా మమ్మీ సేమియా అయితే కాచారనమాట. సేమియా తాగేసి నెక్స్ట్ అయితే పడుకున్నాం అనమాట. 12 అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.